స్వమానం నేను ఫరిస్తాను. చింతన. సూక్ష్మవతనంలో బ్రహ్మాబాబా మాదిరిగా నాది కూడా సంపూర్ణ ఫరిస్తా స్వరూపం ఉన్నది. ఆ ఫరిస్తా స్వరూపం నన్ను ఆహ్వానిస్తుంది. నేను ఆ సంపూర్ణ స్వరూపాన్ని పొందాలి. వాస్తవంగా నా ఫరిస్తా స్వరూప స్థితినే బాబాను ప్రత్యక్షం చేసేందుకు ఆధారం. అభ్యాసము. నేను ఆత్మను, ఫరిస్తా స్వరూపాన్ని ఆహ్వానిస్తున్నాను. పంచతత్వాలతో తయారైన ఈ భౌతిక దేహానికి అతీతమయ్యి నేను ఫరిస్తాను బాబా వైపు ఎగురుతూ వెళ్తున్నాను. బాబా 2 చేతులు చాచి నన్ను పిలుస్తున్నారు. నా అల్లారు ముద్దు పిల్లలు, రండి. నేను ఫరిస్తాను బాబాకు చాలా సన్నిహితంగా వెళ్ళి వారి నుండి శాంతి, ప్రేమ, సంతోషం మరియు శక్తి కిరణాలను పొందుతున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ అయ్యి, ఛార్జ్ అయ్యి తిరిగి పంచతత్వాల ఈ శరీరంలో కలిసిపోతున్నాను. నేను ఆత్మను. నలుమూలలకు శాంతి, పవిత్రత, ఆనందం, ప్రేమ ప్రకంపనాలను వ్యాపింపచేస్తున్నాను. ప్రయోగము. ఈ అభ్యాసము ఎంతో దృఢత్వంతో రోజులో అనేక సార్లు చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల 1 సెకండ్లో మనకు స్థితిని అనుభూతి చేసుకోవటంలో ఒక ప్రేరణ లభిస్తుంది. చివరి సమయంలో బ్రాహ్మణ ఆత్మలైన మన కోసం ఈ స్థితిని సురక్షణకు సాధనంగా అవుతుంది. స్వమానము. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. చింతన. నేను ఆత్మను. ఈ ప్రపంచానికి ఆధారమూర్తుడిని. నేను ఈ ప్రపంచంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలి. 5 వికారాలనే కీటకాలను సమాప్తం చేయాలి. నేను బాబాను ఈ ధరణిపై ప్రత్యక్షం చేయాలి. అభ్యాసం. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఈ భౌతిక దేహంతో అతీతమయ్యి ఫరిస్తాగా అయ్యి గగనంలో ఎగురుతున్నాను. ఎగురుతూ ఎగురుతూ విశ్వమనే గ్లోబుని సాక్షిగా అయ్యి చూస్తున్నాను. బాబా వినిపించిన మధురమైన మహావాక్యాలు నా చెవిలో మ్రోగుతున్నాయి. ఈ విశ్వంలోని కోట్లాది మంది దుఃఖీ ఆత్మల దుఃఖాన్ని దూరం చేయటం కోసం మీరే నిమిత్తులు.
బాబా నన్ను శాంతి కిరణాలతో నింపుతున్నారు. నా నుండి మొత్తం విశ్వమనే గ్లోబు అంతా వ్యాపిస్తున్నాయి. శాంతి కోసం దాహితులుగా ఉన్న ఆత్మలు ఈ ప్రకంపనాలతో నిండుగా అయ్యి సత్యమైన శాంతిని అనుభూతి చేసుకుంటున్నాయి. ప్రయోగము: సంఘటిత యోగము అంతర్రాష్ట్రీయ యోగం చేయటం కోసం ఈ అభ్యాసం చాలా ఉపయోగపడుతుంది. ఒకే ఒక సంకల్పంలో స్థితయ్యి సంఘటితంగా చేసిన ఈ అభ్యాసం వలన వాయుమండలంలో సహజంగానే మార్పు వచ్చేస్తుంది. స్వమానం: నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను భగవంతునికి కుడి భుజాన్ని. విశ్వ కళ్యాణకారి ఆత్మను. బాబా నన్ను విశ్వ కళ్యాణం అనే శ్రేష్ట కార్యానికి నిమిత్తం చేశారు. నేను విశ్వంలోని ఆత్మలందరికీ బాబా సందేశాన్ని అందించాలి. ఈ ధరణిపై పవిత్రత, సుఖము, శాంతి, సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తీసుకురావాలి. భక్తాత్మలందరి కోరికలను పూర్తి చేయాలి. అభ్యాసము: శాంతి మరియు పవిత్రత ప్రకంపనాలను వ్యాపింపచేయటానికి బాబా నన్ను ఒక పట్టణానికి పంపిస్తున్నారు. నేను ఫరిస్తాను. ఆ పట్టణం వైపు ఎగురుతూ సాక్షాత్ భగవంతుడిని, బాబాను నా దగ్గరకు పిలుస్తున్నాను. బాబా, మీరు వచ్చి ఈ పట్టణంలోని ఆత్మలందరికీ శక్తిని నింపండి. బాబా నాపై ప్రకాశము, శక్తి కిరణాలను వర్షింపచేస్తున్నారు. నేను ఫరిస్తాను. బాబా నాలో నింపిన శక్తిని విశ్వమంతటా వ్యాపింపచేయటానికి మధ్యవర్తిగా అవుతాను. నా ద్వారా ఈ ప్రకంపనలు పట్టణంలోని ఆత్మలందరి వరకు చేరుకుంటున్నాయి. ఆత్మలందరూ పరమాత్ముని శక్తిని అనుభూతి చేసుకుంటున్నారు. తమను తాము ఎంతో సురక్షితంగా అనుభూతి చేసుకుంటున్నాయి. ప్రయోగము: ఏ స్థానంలోనైనా సేవను ప్రారంభించే ముందు సేవను వృద్ధి చేసేందుకు, ధరణి తయారు చేసేందుకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది. విశ్వంలో ఏ స్థానంలోనైనా
దుర్ఘటన జరిగిన ఆపదలు, యుద్ధ సమాచారాలు వింటుంటాము. ఆ సమయంలో ఈ విధానం ద్వారా దుఃఖి, అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తి వైబ్రేషన్స్ తప్పక అందించాలి. స్వమానం: నేను పరమ పవిత్ర ఆత్మను. చింతన: నేను పరమ పవిత్ర ఆత్మను. ఈ ప్రపంచంలోని ఆత్మలందరికంటే శక్తివంతమైన ఆత్మను. నేను మొత్తం ప్రపంచానికి ప్రకృతి యొక్క పంచతత్వాలను శుద్ధం చేయాలి. ప్రకృతి నన్ను పిలుస్తున్నది. హే ప్రకృతిపతి, నాకు ముక్తిని ఎప్పుడు కలిగిస్తారు? అభ్యాసం: నేను ఆత్మను. పవిత్రతా సాగరుడి కిరణాలలో మునుగుతున్నాను. ఈ ప్రకంపనలు శరీరంలోని ప్రతి అంగాన్ని శుద్ధం చేస్తున్నాయి. ఈ దేహం నుండి బయటకు వచ్చి ధరణి వైపు ప్రయాణం చేస్తున్నాను. ఈ ప్రకంపనలు ఏ స్థానాన్నైతే తాకుతాయో ఆ స్థానం పావనమవుతుంది. నేను ఆత్మను. ఎక్కడెక్కడికి వెళ్తానో ధరణిని శుద్ధం చేస్తూ ఎంతో పచ్చదనాన్ని తీసుకొస్తున్నాయి. ఈ ధరణి ఎంతో సంతోషిస్తుంది. ప్రయోగం: బాబా చెప్పిన మహావాక్యం: ఎవరైతే ఇప్పుడు ప్రకృతికి సేవ చేస్తారో అటువంటి వారికి చివరి సమయంలో ప్రకృతి కూడా సేవ చేస్తుంది. ఈ ధరణిని శుద్ధం చేస్తున్నట్లు మదిలో, మనస్సు, బుద్ధిలో ఒక సుందరమైన రూపాన్ని చిత్రీకరించండి. స్వమానము: నేను విఘ్న వినాశక్ ఆత్మను. చింతన: విఘ్న వినాశక్ ఆత్మనైన నా తోడు స్వయం భగవంతుడున్నారు. నన్ను ఏ రకమైన విఘ్నాలు ఆపలేవు. శివబాబా సహాయంతో వచ్చే ఆటంకాలను, పరిస్థితులను సమాప్తం చేయటంలో ఎంతో సమర్థుడిని. నా జీవన ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా ఉంది. అభ్యాసము: యాత్రా సంకల్పం చేసిన తరువాత నేను ఫరిస్తాను బాబాకు సమీపంగా వెళ్తున్నాను. ఈ యాత్రలో ముందుకు సాగటం కోసం బాబా ఎంతో శక్తివంతమైన కిరణాలను నాలో నింపుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. నేను
బాబాకు ఈ యాత్ర యొక్క ఉద్దేశ్యాన్ని తెలియచేస్తున్నాను. ఇదంతా విని బాబా నా యాత్రను సులభతరం చేస్తున్నారు. బాబాకు యాత్ర ఉద్దేశ్యాన్ని వినిపించాను. విన్న తరువాత బాబా నా ఎదుట యాత్రా మార్గాన్ని ఆహ్వానించారు. దానిని నిర్విఘ్నం చేయటం కోసం బాబా మరియు నేను ఆ మార్గాన్ని ప్రకాశం మరియు శక్తిని అందిస్తున్నాను. ఇప్పుడు బాబా మరియు ఫరిస్తానైన నేను ఇద్దరం తోడే ఉన్నాము. బాబా తోడును పొంది నాకు నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ప్రయోగము: ఏ యాత్రకైనా వెళ్ళాలని ప్రోగ్రాం తయారైన తరువాత ఇప్పుడు మీరు విన్నటువంటి అభ్యాసం చాలా ఉపయోగపడుతుంది. ఈ అభ్యాసం ప్లాన్ తయారైనప్పటి నుండి యాత్ర పూర్తయ్యేంత వరకు తప్పక చేయాలి. దీనితో యాత్ర చేసే సమయంలో వచ్చే ఆటంకాలను సమాప్తం చేయటంలో నిరంతరం బాబా స్మృతిలో ఉండేందుకు సహాయం అందుతుంది. స్వమానము: నేను మాస్టర్ బీజరూపుడిని. చింతన: బ్రాహ్మణులైన మనకు ఎల్లవేళలా ఒకటే లక్ష్యం ఉంటుంది. స్వ ఉన్నతిని పొందే శిఖరంపైకి ఎక్కాలి. మనకు వచ్చే కలలు కూడా ఇదే విధంగా ఉంటాయి. నాకు రోజు మొత్తం బాబా స్మృతి ఉన్నట్లే స్వప్నాలు కూడా వస్తుంటాయి. కానీ ఇది ఎప్పుడు సాధ్యపడుతుందంటే మన దృష్టిలో, ఆలోచనలలో ఆత్మీయత ఉన్నప్పుడు. యజ్ఞం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజుటి వరకు బాబా మురళిలో ఒకే ఒక్క విషయాన్ని మనకు వినిపిస్తున్నారు, బైహార్ట్ చేయిస్తున్నారు. స్వయానికి ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చెయ్యండి, తలచుకోండి. వాస్తవంగా ఇదే మొత్తం జ్ఞానం యొక్క సారము. ఈ అభ్యాసం ఇప్పటి నుండే ఎంతో పట్టుదలగా చేయాలి. అభ్యాసము: ఈ శరీరం అనే డబ్బాలో నేను ఆత్మను వజ్రం వలె మెరుస్తున్నాను. ఈ శరీరం నుండి బయటకు వచ్చి నేను ఆత్మను పరంధామం వైపుకు ప్రయాణం చేస్తున్నాను. పవిత్రత, శాంతి, శక్తి కిరణాలతో బాబా నా ఒడిని నింపుతున్నారు. బాబా నుండి వీడ్కోలు తీసుకొని తిరిగి నా శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. అనేక శక్తుల రంగురంగుల కిరణాలు నా శరీరంలోని అంగ అంగం నుండి వెలువడుతూ మొత్తం వాతావరణంలో వ్యాపిస్తున్నాయి. వాతావరణాన్ని శుద్ధంగా, శక్తిశాలిగా చేస్తున్నాను.
ఈ కిరణాలు ఎంతో దూరం వరకు చేరుకుంటున్నాయి. ప్రయోగము: మానసిక లేక శారీరక కష్ట సమయంలో, ఏదైనా ఆటంకం వచ్చిన సమయంలో ఈ అభ్యాసం తప్పక చేయాలి. ఈ అభ్యాసం మనోబలాన్ని పెంచుతుంది. సురక్షితంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. స్వమానం: నేను మాస్టర్ ముక్తిదాత ఫరిస్తాను. చింతన: ఈ ప్రపంచంలో చాలామంది ఆత్మలు అంతుపట్టలేని రోగాలతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీవితంతో విసిగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితం నరకమయమైనది. నేను అటువంటి ఆత్మలందరికీ శాంతి, శక్తి కిరణాలను అందించాలి. వారిలో జీవించాలనే కోరికను కలిగించాలి. అభ్యాసం: నా సంకల్పాల ద్వారా నిరాశ చెంది మనోధైర్యాన్ని కోల్పోయిన ఆత్మల వద్దకు చేరుకుంటున్నాను. నేను వారికి బాబా పరిచయాన్ని అందించి వారిలో ఎన్ని విశేషతలున్నాయో గుర్తు చేస్తాను. బాబా నుండి శక్తిని పొంది బలహీన ఆత్మలలో, నిరాశ ఆత్మలలో చనిపోవాలని ఎవరైతే నిర్ణయించుకున్నారో అటువంటి ఆత్మలలో శక్తిని నింపుతున్నాను. ఇప్పుడు వారికి ఆత్మ పరమాత్ముని సత్యమైన స్వరూపం అనుభూతి కలుగుతుంది. వారి శక్తిశాలి స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి ఆత్మలందరూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుగులను ఎదుర్కోవటంలో, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని విజయం పొందటానికి సంసిద్ధమయ్యారు. ప్రయోగము: దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారందరూ ఈ విధానాన్ని తప్పక అనుసరించాలి. పూర్తి లాభాన్ని పొందుతారు. ఒకవేళ ఈ అభ్యాసం నిశ్చిత సమయం ఒకటే స్థానంలో కూర్చొని చేసినట్లయితే ఊహించని అద్భుతమైన పరిణామం, రిజల్ట్ని చూస్తారు. స్వమానము: నేను భగవంతునికి చాలా చాలా ప్రియమైన ఆత్మను. చింతన:
సంగమ యుగం యొక్క ఈ చివరి క్షణాలలో మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు సహజ సాధనం ఒక్క బాబా యొక్క ఛత్రఛాయనే. ఏ ఆత్మల శిరస్సుపై పరమాత్ముని ఛత్రఛాయ ఉన్నదో అటువంటి ఆత్మలను మాయ ఏమిటి, మాయ నీడ కూడా పడలేదు. నేను ప్రతి క్షణం బాబా ఛత్రఛాయలోనే ఉండాలి.